ప్రియులారా, ఉదయకాలమే ఒక మంచి వర్తమానం. అది ఏమనగా, పరలోకమందున్న తండ్రి ఈ భూమి మీద మానవులకు తన సృష్టంతా చేసి కోటాను కోట్ల దేవదూతలకు లేని గొప్ప ధన్యత భాగ్యం తన పోలిక చొప్పున నిర్మాణము చేసి మొదటి మానవుడైన ఆదామును నేల నుండి మరి నిర్మాణము చేసి మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని విస్తరించండి అని సెలవిచ్చాడు. ఇప్పుడు ఎక్కడ చూసినా అమెరికా నుంచి అలస్కా వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ చూసినా ప్రజలు ఉన్నారంటే కారణం దేవుడే, ఆయన నిర్మాణమే. ఆ నిర్మాణము ఎందుకు ఇచ్చాడంటే తన పిల్లలమైనందుకు. దేవుడు మనల్ని ప్రేమించాడు గనక ఆయన ప్రేమించి ఈ భూమి మీద ఉన్న సర్వ సంపదలకు హక్కుదారుడుగా చేశాడు. సముద్రంలో ఉండే చేపలను, మరి ఆకాశ పక్షులను, భూమి మీద ఉండే ప్రతి జంతువులను అన్నిటినీ దేవుడు ఆయన తన వాక్కు చేత నిర్మాణం చేసి మనిషిని ఇచ్చాడు. అంతేకాకుండా దేవుడు మరి మనిషి నుండి పొందబోతున్న ఒక గొప్ప మహిమ, ఎందుకంటే ఒక తండ్రిని కుమారుడు ఎలా ఘనపరుస్తున్నాడో అలాగా పరమందున్న తండ్రిని ఘనపరచాలని ఈ సృష్టినంతా చేసి మానవుడికి ఇచ్చాడు, తన కుమారుడిగా చేసుకున్నాడు. మానవుడు ఇష్టానుసారమైన జీవితం మొదలు పెట్టాడు. తండ్రి ఎవడో నాకు తెలియదు. ఈ భూమి మీద మరి కన్న బిడ్డలు కన్న తల్లిదండ్రులకు మర్చిపోతున్నారు. ఎవరు తండ్రి ఎవరు తల్లి అని చెప్పినట్లే సృష్టికర్తైన దేవునికి మర్చిపోతున్నారు. ఓ ప్రియ సోదరి సోదరులారా, అందుకే దేవుడు ఎంతగా ప్రేమించిన దేవుడు మనలా తానే ప్రేమించి మనుష్యుడుగా, మనిషి కుమారుడిగా, ఈ భూమి మీద సంపూర్ణమైన మానవుడుగా, సంపూర్ణమైన దేవుడుగా ఈ భూమి మీద జన్మించాడు. ఆయన జన్మించి సర్వ మానవులు చేసిన ప్రతి పాపమును శిలువ మ్రాను మీద ఆయన మోశాడు. సర్వ మానవులు చేసిన ప్రతి పాపాన్ని మూల్యము చెల్లించాడు ఆయన. అంతేకాకుండా కలవరి శిలువలో తన పరిశుద్ధమైన రక్తం చిందించడానికి కారణం ఏదంటే, నేను ఆ పాపములే, మనిషి ఎటు చూసినా పాపమే చేస్తున్నాడు. అది పాపము. ఆ పాపము చేయడానికి ఎంతో సంతోషిస్తున్నాడు మానవుడు. కానీ దేవుడు అంటున్నాడు, పాపం వల్ల వచ్చు జీతం మరణం, పాపానికి మూల్యం అగ్నిగుండము, యుగ యుగాలు కాలాలి ఆత్మ అంటుంది దేవుని వాక్యం. ప్రియ సోదరి సోదరులారా, ఒకసారి మనం ఆలోచించినట్లయితే మనము ఈ భూమి మీద ఏమి పోగలమో చెప్పండి. మరి పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది, నా తల్లి గర్భమందు నేను ఒంటరిగా వచ్చాను, నేను దిగంబరిగా వచ్చాను, వెళ్ళిపోయేటప్పుడు దిగంబరిగానే వెళ్ళిపోతాను, వచ్చేటప్పుడు ఏమి పట్టుకురాలేదు, వెళ్ళిపోయేటప్పుడు నేను ఏమి పట్టుకోపోలేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి ఆలోచించండి, మనం ఏమైనా పట్టుకొని పోతామా? ఏమి పట్టుకోపోమండి. ఇక్కడ ఉన్నవన్నీ ఇక్కడే ఉండిపోతాయి. కానీ మనం శరీరంతో చేసిన క్రియలు, వాటి ద్వారా మనకు ఫలితం ఏదంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. అదే యేసుక్రీస్తు ప్రభువుల వారు వచ్చి చెప్పారు, అగ్నిగుండం ఉంది, పాతాళం ఉంది, దాన్ని తప్పించుకోవాలంటే నేడే రక్షణ సమయం. ఆలోచించిన నరకం ఉంది, ఎప్పుడు ఏమి సంభవిస్తుందో తెలియదు. ప్రియ సోదరులారా, ఒకరు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుని ఏమి ప్రయోజనము? నేడో రేపో ఒక పట్టణమునికి వెళ్ళి సంపాదించుకుని వారులారా, మీ జీవం ఏపాటిది, మీరు ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయే ఆవులు వంటి వారే. చూశారా? జీవితంలో ప్రియులారా, మన కళ్ళ ముందు ఉన్న వాళ్ళు మన కళ్ళ ముందు లేకపోతున్నారు. ఒకరోజు వాళ్ళు, రేపు మనము. ఎప్పుడు ఏమి సంభవిస్తుందో తెలియదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువుల వారు వచ్చారు. మీకు నిత్యమైన ఒక రాజ్యం ఉంది, ఆ నిత్యత్వములో మీరు యుగ యుగాలు నాతో పాటు ఉంటారని. అందుకే మీ పాపానికి ప్రక్షాళన నా రక్తం, యేసు రక్తం
ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. అది అమూల్యమైన రక్తం, అది నిష్కలంకమైన రక్తం, అది పవిత్రమైన రక్తం. పాపినైనా నన్ను క్షమించమంటే నిన్ను క్షమించి నీకు నిత్యత్వంలో నడిపిస్తాడు. మనం కట్టుకున్న చిన్న చిన్న గృహాల్లో మనం ఎన్నాళ్ళు ఉంటాం? పెద్ద బిల్డింగులైనా గృహాలైనా మనం ఒకరోజు 60-70 సంవత్సరాల తర్వాత ఒకవేళ ఆయుష్కాలం విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఒకరోజు చనిపోక తప్పదు. మరణము అందరికీ ప్రాప్తిస్తుందని దేవుని వాక్యం చెల్లిస్తుంది. చిన్న పెద్ద తేడా లేదు. ప్రియులారా, సోదరి సోదరులారా, గమనించండి. ఈ మహా మంచి మాటలు మీరు విని ఈ ఉదయకాలమే యేసు ప్రభువా నేను పాపి, నన్ను క్షమించమని నీ హృదయపూర్వకంగా నీ పూర్ణాత్మతో నీ పూర్ణ హృదయంతో ప్రభువును సేవిస్తే నీవు రక్షణ పొందావు. యేసుక్రీస్తు ప్రభువుని నీ నోటితో ఒప్పుకుంటే అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందావు. ఇదే అనుకూల సమయం, ఇదే మిక్కిలి మంచి తరుణం మీచిన దొరకదు. ఆలోచించండి, ప్రభువుని నమ్మండి. మీ కొరకు ప్రార్థన.